నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూస్ అవి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన ఒక చిన్న అప్డేట్ అయితే తీసుకొచ్చినాను. సో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటా, బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఈ వారం ఏ మూవీస్ మనకి థియేటర్లో లాంచ్ అవుతున్నాయంటే అవి ఫస్ట్ చూసుకుంటే మాత్రము మన రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ అనే మూవీ అయితే రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. ఇక్కడ ఈ మూవీ చూసుకుంటే మాత్రము ఇది UA13+ తో పాటు కూడా వస్తుంది అనమాట అవి. అండ్ ఇక్కడ డ్యూరేషన్ చూసుకుంటే 2 hours 45 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. అండ్ స్క్రీన్స్ చూసుకుంటే మాత్రమే 2D, IMAX 2D అండ్ 4DXలో కూడా అవైలబుల్ ఉందన్నమాట స్క్రీన్స్. అండ్ లాంగ్వేజెస్లో చూసుకుంటే మాత్రం తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ లాంగ్వేజెస్లో కూడా మూవీ అవైలబుల్ ఉందన్నమాట. కాన్సెప్ట్ ఏంటంటే కేటగిరీ దేంట్లోకి వస్తుందని అంటే యాక్షన్, డ్రామా, పొలిటికల్ కిందికి వస్తుంది. అండ్ ఒక IAS ఆఫీసర్కి ఒక పొలిటీషియన్కి మధ్యలో జరిగే బేస్ మీద వస్తుంది అన్నమాట. ఇక్కడ లీడ్ యాక్టర్స్లపై మంచి మంచి యాక్టర్స్ అయితే ఉన్నారు. మెయిన్ చూసుకుంటే రామ్ చరణ్ గారు ఉన్నారు, అండ్ కియారా అద్వానీ, సముద్రగని గారు ఉన్నారు, SJ శౌర్య, అంజలి, శ్రీకాంత్ గారు ఉన్నారు, సునీల్ గారు ఉన్నారు. మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. అండ్ శేఖర్ గారిది మూవీ దిల్రాజ్ ప్రొడ్యూసర్. సో మంచిగా ఉంది భయ్, చూద్దాము రేపు థియేటర్లో పబ్లిక్ ఎలా రెస్పాన్స్ ఉంటుంది. పబ్లిక్ టాక్ పొద్దున్నే కుదిరితే తీసుకొస్తాను, లేకపోతే మధ్యాహ్నం కల్లా పబ్లిక్ టాక్ అయితే వచ్చేస్తుంది. నా యూట్యూబ్ ఛానల్లో మీరు చెక్ చేసుకోవచ్చు. అందుకే రెగ్యులర్గా ఛానల్ ఫాలో కండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటాం. దాని తర్వాత అవి మన బాలకృష్ణ గారిది చూసుకుంటే డాకు మహారాజ్ మూవీ ఉంది కదా భయ్. సో ఈ మూవీ January 12th రోజున రిలీజ్ అవుతుంది అనమాట. అంటే సింపుల్ చెప్పుకోవాలంటే సండే రోజున రిలీజ్ అవుతుంది అనమాట డాకు మహారాజ్. ఈ మూవీ చూసుకుంటే మాత్రమే తెలుగులోనే అవైలబుల్ ఉంది. యాక్షన్, డ్రామా, థ్రిల్లర్ అనమాట భయ్. సో లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే మాత్రమే మన బాలకృష్ణ గారు ఉన్నారు, బాబీ దేవల్ ఉన్నారు, శ్రద్ధా దాస్, ప్రగ్రాజ్ జైస్వాల్ అండ్ చాందిని చౌదరి గారు కూడా ఈ మూవీలో అయితే లీడ్ యాక్టర్స్లో అయితే యాక్టింగ్ అయితే చేస్తున్నారు అన్నమాట భయ్. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం బాలయ్య గారిది మాస్ మూవీ అంటాం కదా, అదైతే ఇప్పుడైతే తీసుకొస్తారు అన్నమాట భయ్. దాని తర్వాత నెక్స్ట్ ఇంకో మూవీ చూసుకుంటే మన విక్టరీ వెంకటేష్ గారిది మూవీ ఉంది కదా భయ్, సంక్రాంతికి వస్తున్నా అనే మూవీతో పాటు అయితే వస్తుంది. ఇక్కడ ఈ మూవీ యొక్క డ్యూరేషన్ నాకు ఇక్కడ వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే 2 hours 24 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. యాక్షన్, కామెడీ, రొమాన్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. అండ్ సర్టిఫికేషన్ చూసుకుంటే US సర్టిఫికేషన్తో పాటు కూడా వచ్చేసింది. అండ్ లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే మాత్రం ఎవరు ఉన్నారయ్యా అంటే పోయి మన వెంకటేష్ గారు ఉన్నారు, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి అండ్ ఉపేంద్ర అండ్ లిమియా గారు, నరేష్ గారు ఉన్నారు, VTV గణేష్, సాయి కుమార్ కూడా ఈ మూవీలో అయితే లీడ్ యాక్టింగ్ అయితే చేస్తున్నారు అన్నమాట అవి. ఇక్కడ అనిల్ రావుపూరి గారిది డైరెక్షన్ వస్తుంది అన్నమాట మూవీ. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మూవీ మాత్రం జర కామెడీ ఎంటర్టైనర్ బై, నేనైతే ఒకటే కన్ఫర్మ్ చేసుకోవాలి. కామెడీ ఎంటర్టైనర్ ట్రైలర్లో కూడా చూసినా కదా, ట్రైలర్కి సంబంధించిన రివ్యూ కూడా చూడండి, బాగా అనిపించింది. నెక్స్ట్ బాలీవుడ్లో ఒక మూవీ వస్తుంది, ఫతే అనేసి ఒక మూవీ అయితే వస్తుంది అనమాట. ఇది January 10th అంటే రేపే రిలీజ్ అవుతుంది. 2 hours 10 minutes డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది. ఓన్లీ హిందీలోనే అవైలబుల్ ఉంది. అండ్ ఇది యాక్షన్, థ్రిల్లర్ అన్నమాట. ఏ సర్టిఫికేషన్తో పాటు కూడా వచ్చేసి బై. లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే సోను సూద్, జాక్లిన్ ఫర్నాండెస్ అండ్ విజయ్, శివ్ జ్యోతి అండ్ శిబా అక్షదీప్ వీళ్ళు ఈ మూవీలో అయితే లీడ్ యాక్టింగ్ అయితే చేస్తున్నారు అన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ సంక్రాంతికి అయితే చూసుకుంటే మాత్రం మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఈవెన్ నార్త్ ఇండియాలో ఎక్కడ చూసినా సరే కూడా మెయిన్ ఫోకస్ అయితే మాత్రం మనకి గేమ్ చేంజర్ మీద ఉంది. ఇక్కడ సోను సూద్ గారితే ఫతే వస్తుంది, కానీ అది మోస్ట్లీ పెద్దగా ఆడకపోవచ్చు అనేసి అయితే నేను అనుకుంటున్నాను. అండ్ మీరేమనుకుంటారు? ఈ 4 సినిమాల ఈ సంక్రాంతికి ఏ సినిమా గట్టిగా నిలబడతా అనేది అయితే కింద కామెంట్ అయితే చేయండి. మీ ఒపీనియన్స్ ఏవైతేనే నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోల్స్ కూడా పెడతాను. ఆ పోల్స్ కూడా ఒకసారి మీ ఓటింగ్స్ అయితే చేయండి అనమాట. ఏ సినిమా ఆడుతుంది, మీరు ఏ సినిమాకి పోతారనేసి అయితే పోల్స్ కూడా కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియో యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంత నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.